ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, ఆల్ ఆర్ ఫ్రెండ్స్. మరి ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరు మరి ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుసుకుంటున్నా. స్థలం చాలుకుంటే కింద కూర్చోవచ్చు. మరి ముఖ్యంగా చైర్లో కూర్చునే వాళ్ళు మాత్రమే చైర్లో కూర్చోండి, కూర్చోలేని వాళ్ళు చైర్లో కూర్చోండి, కింద కూర్చోండి, ఏమనుకోద్దండి. మరి క్రీస్తు ప్రభునామంలో ప్రేమతో మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఇంతవరకు మరి పాటలు పాడినారు, ప్రార్థన చేసుకున్నారు. మరి ఈరోజు ప్రతి ఆదివారము ఇక్కడ కక్కలపల్లి, అనంతపురం జిల్లా, మరి రుద్రంపేట బైపాస్, సాక్షి ఆఫీస్, టమోటా మండి మార్కెట్ దగ్గర మంగళూల కాలనీ మంగళూల కాలనీలో ఇక్కడ దైవ కృప ప్రేయర్ చర్చ్ అని ఉంటుంది. దేవుని కృపను బట్టి నేను నా పేరు మీదనే చర్చి కట్టించుకున్నా ఇక్కడ. మరి ఇక్కడ ప్రతిరోజు ప్రతి ఆదివారము 10 నుంచి 1 గంట వరకు ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ప్రతి గురువారం వచ్చేసి తెలుగులో బైబిల్ క్లాస్ ఉంటుంది. మరి ప్రతి శుక్రవారం వచ్చేసి ఇంగ్లీష్లో బైబిల్ క్లాస్ ఉంటుంది. ప్రతి ఆదివారం ఇక్కడ 10 నుంచి 1 గంట వరకు ఆరాధన ఉంటుంది. మరి మధ్యలో ఎవరైనా ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థనలు చేసుకోవాలి, ఆత్మీయ స్థితిలో ఎదగాలి, మరి వాక్యం చదువుకోవాలి, ఇవన్నీ ఆత్మీయ స్థితిలో బలపడాలా అనుకుంటున్న వాళ్ళు మరి అందరు కూడా వచ్చి ఆత్మీయ స్థితిలో బలపడాలి. మీ అందరికి వచ్చిన వాళ్ళకి మరి కొన్ని ప్రకటనలు మీకు తెలియపరుస్తున్న. ప్రతి ఆదివారము ఇక్కడ ఆరాధన జరుగుతుంది. మరి దేవుని ప్రేమ బట్టి ఇవి మీరు అందరూ కూడా పాటించాలని మనసారా కోరుకుంటున్నా. ఇప్పుడు మనము దేవుని వాక్యం మాట్లాడుకుందాం. దేవుడు మనకి అన్ని విషయాలు అన్నిటి కూడా చాలా మనకి ముందుగానే మనకు సహాయం చేస్తూ వచ్చాడు. ఈరోజు ఎందుకు మనము అంటే మనకి దేవుడు ప్రతిరోజు కాకుండా 6 రోజులు మాత్రమే, అంటే 6 రోజులు మనము ఉద్యోగం కానీ బిజినెస్ కానీ మరి ఏదే పనులు అంటే ఏ పని ఇస్తే ఆ పని 6 రోజులు మనము పని చేసుకొని 7వ రోజు దేవుని సన్నిధిలో ఆయన మాటలు వినాలి, ఆయన మాటలు మనము తెలుసుకోవాలి, ఆత్మీయతలో బలపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అయితే చాలామంది ఇప్పుడు నేనే స్వార్థ చేస్తున్నా కదా, స్వార్థకురాలుగా నన్ను పిలుచుకున్నాడు దేవుడు. మరి 6 రోజులు నేను స్వార్థ చేయాలా, పని చేయాలా అని ఆలోచన చేస్తే నన్ను కంప్లీట్గా స్వార్థకే పిలుచుకున్నాడు. అంటే నా విషయం చెప్తా. కొంతమంది ఒకవేళ కంప్లీట్గా పిలవకపోయినప్పటికీ వాళ్ళు దేవుడు ఏ విధంగా పిలిచాడో ఆ విధంగా వాళ్ళు చేసుకుంటారు, అది వేరే. మరి నీకు ఉద్యోగం ఇస్తే ఉద్యోగం కంప్లీట్గా చేస్తారు. ఒకరోజు మాత్రం దేవుడు నీకు నాకు విశ్రాంతి ఇచ్చాడు, గడపాలి ప్రశాంతంగాని. పనులు చేసుకుంటాం, ఎవరు ఏ పని చేస్తే ఆ పని. ఇప్పుడు నాకు 6 రోజులు నేను సువార్తలో బిజీగా ఉండాలి, ప్రజలందరి కోసం ప్రార్థన చేయాలి, క్షేమంగా ఆలోచన చేయాలి, మరి పరిశుద్ధమైన గ్రంథాన్ని ధ్యానించాలి, బైబిల్ క్లాస్ అందించాలి. మరి నాకు ఇచ్చిన పనిలో నేను కరెక్ట్గా 6 రోజులు పని చేయాలి, మీకు ఇచ్చిన పనిలో మీరు కూడా 6 రోజులు కరెక్ట్గా చేయాలి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రేమన సంగమ ఆదికాండం 2వ అధ్యాయంలో 1వ వచనం, 2వ వచనం, 3వ వచనంలో ఏముంటుందంటే మనము 6 రోజులు పని చేసుకొని 7వ రోజు పరిశుద్ధమైన స్థలంలో పరిశుద్ధమైన స్థానంలో ఆయన సన్నిధిలో వచ్చేసి మనము ప్రార్థన ఎందు కానీ వాక్యం ఎందు కానీ పాటలు ఎందు కానీ ఆయన గురించి మనం తెలుసుకోవడం వల్ల మనకి ఏం లాభం అంటే మనకు ఒక మంచి మార్గం మనం ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా ఏం చేయాలి అనే విషయాలన్నిటిని కూడా ఒక యేసు ప్రభు మనకు ఆ రోజు తెలియపరుస్తూ మరి ఆ రోజు మీరు ఎక్కడ ఉంటే అక్కడే విశ్రాంతి తీసుకొని నెమ్మది కలిగి మంచిగా జీవించాలని నాకు దేవుడు నేను పుట్టకముందే ఈ విషయాలు మనకు తెలియపరచాడు. ఒక క్రైస్తవులు కాదండి, అందరికీ క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ మరి అందరూ కూడా దేవుడు ఈ విధంగా తెలియపరిచాడు. మరి ఈ విధంగా తెలియపరిచినప్పుడు మనం కంటిన్యూ 6 రోజులు పని అయితే చేస్తాం కదా, చేస్తాం. మనకు ఒక రోజు రెస్ట్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ. మరి నెక్స్ట్ రోజు హుషారుగా వెళ్ళి పని చేస్తాం. లేదనుకో 7 రోజులు మనకి పని. ఇంకో విషయము ఆదికాండంలో 2వ అధ్యాయంలో వచ్చేసి దేవుని వాక్యం సెలవిస్తే 6 రోజుల తర్వాత మంచిగా పరిశుద్ధమైన సన్నిధిలో గడపాలి, పరిశుద్ధమైన స్థానంలో గడపాలి, పరిశుద్ధమైన దేవునితో గడపాలి నేనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండంలో 1వ అధ్యాయంలో కూడా అక్కడ 14వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్న ఆ ప్రేమన సంఘం
సంగమా. అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంటే, ఆకాశంలో నక్షత్రములను పగులుకు వెలుగును, రాత్రికి చీకటిను, మరి సూచనలు కాలములు దినములను అన్నీ తెలుపుతుంది. మనకి 7 రోజులు దినము ఎక్కడ తెలుసుకోగలిగినామంటే 7 రోజులు, ఒకరోజు, సంవత్సరము, మరి అనేక మరి వీటన్నిటిని కూడా ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అక్కడ మనకి 6 రోజుల తర్వాత 7 రోజు ఎలా జీవించాలని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ 7 రోజులు కూడా కంటిన్యూ పని చేస్తామనుకో, ఒకసారి జనరల్గా మనం ఆలోచిస్తే నా ప్రియమైన సంగమా, ఈరోజు 7 రోజులు పని చేస్తామనుకో మనకేమనిపిస్తుంది, మరి నెక్స్ట్ రోజు 7వ రోజు వెళ్ళిన తర్వాత పని చేయాలంటే మన మైండ్ పని చేయదు, హుషారుగా ఉండలేము. రోజు చేస్తుంది కానీ అంటే పనిలో కరెక్ట్గా ఉండలేము, మనల్ని కూడా కరెక్ట్గా ఉండలేము. ఇక 6 రోజులు పని చేసి ఒకరోజు మనం రెస్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నా ప్రియమైన సంగమా, మనకి శక్తి, బలము, ఆరోగ్యము, నెమ్మది, మన మైండ్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. మరి ఈ షార్ప్గా పని చేయాలి అంటే 6 రోజులు మాత్రమే మనం పనిచేసి ఒకరోజు రెస్ట్ తీసుకొని సమాధానంతో నెమ్మదిగా మన బాడీకి ఎవ్రీథింగ్ ఫ్రీనెస్ ఇచ్చామనుకో, మరి 8వ రోజు హుషారుగా వెళ్ళి మన డ్యూటీలో మన పనిలో చేసుకుంటాం. అలాగ దేవుడు, పరిశుద్ధమైన దేవుడు యేసయ్య నీకు నాకు ముందుగానే మరి 6 రోజులు పని చేసి 7వ రోజు నా సన్నిధిలో గడపండి, నా మాటలు తెలుసుకోండి. 7 రోజులు ఉద్యోగస్తులు వచ్చి దేవుని సన్నిధిలో గడపలేరు. 7 రోజులు బిజినెస్ చేస్తున్న వాళ్ళు దేవుని సన్నిధిలో వచ్చి గడపలేరు కదా. మరి ఇలా అనేక మంది వచ్చేసి రాలేరు. కానీ 6 రోజుల తర్వాత 7వ రోజు దేవుని సన్నిధిలో గడపాలని యేసయ్య నిన్ను నన్ను కోరుకున్నారు. మరి ఇలా వచ్చి ఇప్పుడు వచ్చారు, ఎంతోమంది వచ్చారు, పట్టట్లేదు మందిరం, అలా వస్తున్నారు అంటే ఎందుకు ఈ విషయం చెప్తే, ఇక్కడ ప్రతిరోజు ఇలా ఆదివారం జరుగుతుంది 10 నుంచి 1 గంట వరకు. ఈ విషయాన్ని గమనిస్తే నా ప్రియమైన సంగమా, మనం 7వ రోజు వచ్చినప్పుడు దేవుని గురించి అనేక విషయాలు తెలుసుకుంటాం. ఈ 7 రోజు వచ్చి అన్నీ తెలుసుకున్న తర్వాత 6 రోజులు రాలేకున్నప్పటికీ, ఇంట్లోని ప్రార్థన చేసుకుని వాక్యం చదువుతున్నప్పటికీ దేవుడు నీతో అనేక విషయాలు మాట్లాడాలా, తెలుసుకోవాలా, డౌట్స్ వస్తాయి. ఇక్కడ ప్రత్యేకంగా దేవుడు కొంతమందిని పెట్టుకున్నప్పుడు వాళ్ళకు కావాల్సినటివి చూడండి, వాళ్ళకు కావాల్సిన ఇప్పుడు ఇక్కడ 1000 మంది వచ్చి కూర్చున్నారనుకో, 1000 మందికి ఇక్కడ ఒకరి ద్వారానే దేవుడు సమాధానం ఇస్తాడు. 1000 ప్రశ్నలకి ఆన్సర్ ఒకరి ద్వారానే దేవుడు సహాయం చేస్తాడు. ఆ ప్రశ్నకి నువ్వు జవాబు ఇక్కడ తెలుసుకోగలుగుతావు, ఆయన సన్నిధిలో మాత్రమే తెలుసుకోగలుగుతావు నా ప్రియమైన సంగమా. కాబట్టి మీరు 7వ దినం ఆయన సన్నిధిలో గడిపి, పరిశుద్ధమైన దినంలో గడిపి అన్ని విషయాలు తెలుసుకొని దాంట్లో ప్రార్థనలో వాక్యం నీకు అనేక సార్లు డౌట్ వస్తుంది. మరి దేవుడు ఇక్కడ పరిశుద్ధమైన సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు బయలుపరుస్తాడు. ప్రేమైన సంగమం, ప్రతి ఆదివారం ఇక్కడ మహా అద్భుతంగా కార్యం జరుగుతుంది. మరి ఈ విషయాన్ని మీరు గమనించండి. వాక్యంలో, ప్రార్థనలో, ఆత్మీయతలో బలపడుతూ మరి ఈ పరిశుద్ధమైన దినాన్ని, పరిశుద్ధమైన సన్నిధిని, దేవుని ప్రేమని నేను ఆనందించాలి, అనుభవించాలి, ఆరోగ్యంగా ఉండాలి, మరి అన్ని విషయాల్లో మనం బాగుండాలని దేవుడు ముందుగానే నీకు నాకు ఏర్పాటు చేశారు నా ప్రేమ సంగమా. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, కాలాలు తెలియపరుస్తున్నాడు. 14-15 కూడా ఏమంటాడు, 14-15 కూడా కాలాలు తెలియపరుస్తున్నాడు. సూచనలు ఈ ఒక్కరోజు 7 రోజులు, తర్వాత నెల, సంవత్సరము, మరి మనకి ఆకాశంలో ఉంటున్న వెలుగు, చీకటి, నక్షత్రాలు, ఇవన్నిటి కూడా దేవుడు ముందుగానే నీకు నాకు ఇచ్చాడు. వీటిని మనం ఎలా ఫాలో అవ్వాలనే విషయాన్ని తెలుసుకుంటే ఈ విషయాలన్నిటిని కూడా మరి మనం ముందుగా ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంటుంది నా ప్రియమైన సంగమా. ఎందుకంటే ఈ విషయాల్ని మనం గమనిస్తున్నప్పుడు, ఎందుకు ఈ విషయాల్ని గమనించాలి అంటే, దేవుని విషయాలు మనం అనేక విషయాలు తెలుసుకోగలుగుతాం. ఇలా అనేక విషయాలు తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము దేవుని కార్యాలు చేయగలుగుతాం. కాబట్టి మరి ఈ 7వ దినము విశ్రాంతి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, శక్తిని, బలమును, ఆరోగ్యమును, నెమ్మదిని, మరి ఆయుష్ కూడా పెరుగుతుంది. 7 రోజులు చేస్తే అన్నిటినీ కోల్పోతామని దేవుడు నీకు నాకు ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధమైన సన్నిధిలో దేవునిలో గడుపుతూ అనేక విషయాలు, ఆత్మీయ విషయాలు తెలుసుకొని, ఇప్పుడు ఒకరే ఉన్నారు అనుకో, ఇప్పుడు నాకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి, కొన్ని విషయాలు నాకు తెలియదు. సో మీకు కూడా కొన్ని విషయాలు చాలా తెలిసి ఉంటాయి, కొన్ని విషయాలు తెలియదు. 2-3 కలిసి మనము ఇలా దేవుని విషయాలు పంచుకుంటున్నప్పుడు నీకు కావాల్సిన ఆ ప్రశ్నకి సమాధానం దేవుడికి నాకు ఇస్తాడు. మీరు కూడా నాకు ఏదైనా క్వశ్చన్ వేసి అడిగినప్పుడు అది తెలిస్తే వెంటనే చెప్తా, లేదంటే ప్రభువుని అడిగి మీకు తెలియపరుస్తాను. అంటే అప్పుడు దేవుని విషయంలో, దేవుని ఆత్మీయ విషయంలో అనేక విషయాలు మనం తెలుసుకొని నేను ముందుకు వెళ్ళి దేవుని సన్నిధిలో ఎంతో రిచ్గా మనము వెళ్ళగలుగుతాం.
నా ప్రియమైన సంగమా. అందుకే దేవుని సన్నిధిలో గడపడము ఎంతో మహా అద్భుతం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నా. అందుకే 7వ దినము మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే, ఎక్కడ వీలైతే అక్కడ మందిరానికి వెళ్ళి మీరు అన్ని పనులు ఆఫ్ చేసి ఆ రోజు బిజినెస్ డబ్బులు ఎక్కువ ఇస్తామని కూడా చేయొద్దండి. విశ్రాంతి తీసుకోవాలని, ఆయన మాటకు లోబడాలి. అక్కడ నీకు నా కోసము మంచిగా జీవించాలని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి నీ కోసం నా కోసమే ఆయన ఏర్పాటు చేశాడు. మరి దీన్ని మనం ఆనందించకుండా, అనుభవించకుండా, ఆనందం లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి 7వ రోజు మనం హ్యాపీగా ఉంటాం. ఏది ఇస్తే మనం తినే హ్యాపీగా ఉంటే ఆయన సన్నిధిలో గడిపినప్పుడు 8 రోజులు పరుగు వేస్తాం ఏ విషయాలకైనా కానీ. కాబట్టి ఇది అందరూ కూడా పాటించాలని, మరి ఆదికాండము 1వ అధ్యాయం 14-15 చదవండి. మరి ఆదికాండం 2వ అధ్యాయము 1, 2, 3 వాగ్దానాలు కూడా చదవండి. పరిశుద్ధమైన సన్నము, పరిశుద్ధమైన సన్నిధిగా, పరిశుద్ధమైనదిగా ఆచరించగా 7వ రోజు దేవుడు మరి నీకు నాకు అది ఒక గిఫ్ట్ లాగా ఇస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఎలా గడుపుతున్నారు? రోజు తెలియపరచండి. మరి రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? మరి వాక్యం చదువుతున్నారా? మరి ఆత్మీయతలో బలపడుతున్నారా? మరి డౌట్స్ వచ్చినట్టు ఇక్కడ వచ్చి నా దగ్గర క్లియర్ చేసుకోవాలి, డౌట్లు అడగాలి. ప్రార్థన వాక్యం అయిపోతుంది ఇంటికి పరిగెత్తద్దండి. ఇళ్ళలో ఏమీ లేదు, రోజు ఉంటారు కదా ఇళ్ళలో. 1 గంట లేట్ అయినా పర్వాలేదు, మీ డౌట్స్ని క్లియర్ చేసుకొని వెళ్ళొచ్చు. గురువారం బైబుల్ క్లాస్లో క్లియర్ చేసుకోవచ్చు, శుక్రవారం ఇంగ్లీష్ క్లాస్లో బైబుల్ క్లాస్లో క్లియర్ చేసుకోవచ్చు, సండేను క్లియర్ చేసుకొని నెమ్మదిగా మీరు వెళ్తున్నప్పుడు దేవుడు మీరు వెళ్తున్న అనేక మార్గాల్లో మంచిగా నడిపిస్తాడు. ఈ విషయాల్ని గమనించండి నా ప్రియమైన సంగమా. మరి వచ్చిన ప్రతి ఒక్కరికి మేము వందనాలు తెలుస్తున్నాం. మరి 7వ దినము పరిశుద్ధమైన దినంగా ఆచరించండి, దేవునికి ఇష్టమైన దినంగా ఆచరించండి. మరి ఆయన సన్నిధిలో గడపడానికి ఇష్టపడండి. ఆ రోజు సెలవు వచ్చింది కదా అని సికారు బొబ్బులు అవన్నీ వద్దు, తర్వాత కాలంటే చూసుకోండి. ఈ విధంగా నేను జీవిస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి నా ప్రియమైన సంగమా. మరి వింటున్న ఈ కొద్ది వాక్యాన్ని మరి వింటున్న మీ అందరికీ, మరి ఇక్కడ లైవ్లో వింటున్న ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు కూడా మరి వింటున్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. మరి ఇక్కడ ఆదివారం ప్రతిరోజు అకలపల్లిలో 10 నుంచి 1 గంట వరకు ఆరాధన కూడా ఉంటుంది. మరి విషయాల్ని గమనించాలని నేను మనసారా కోరుకుంటూ, మరి వచ్చిన మీ అందరికీ, లైవ్లో చూస్తున్న మీ అందరికీ కూడా దేవుని పేరు నా కృతజ్ఞత చెల్లించుకుంటూ, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ సబిత. బాయ్. గాడ్ బ్లెస్ యూ.